అందమా అందుమా అమ్మా నాన్న అందనంటే అందమా. నాన్న ఏంటది? హాసిని నా ఫేస్ గ్లామర్ కోసం తయారు చేసి ఏంటది? ఎట్ దిస్ స్పోర్ట్స్ స్పా అంట. ఏదో ఒకసారి ఇవ్వండి. ఓకే టేక్ ఇట్ ఇన్ యువర్ హ్యాండ్స్ బికాజ్ ఇన్ మై బా! హ్యాండ్స్. ఇదేంటి ఫ్లోర్ క్లీనర్ హార్పిక్ కలిపిన వాసన వస్తుంది. ముల్తాని మట్టి లాంటిది. లాంటిదేంటి? ఆ, దాని బిలు. హాసిని చెప్పండి, మీకు నాతో ఏం అవసరం పడింది? ఏం కలిపావు ఇందులో? ముల్తాని మట్టి గిట్టి అవన్నీ పెట్టను నాన్న, డైరెక్ట్ కెమికల్. సో నేను ఏమేమి యాడ్ చేశా అంటే పీతాంబరి దేవుడు సామాన్ల మీద వాడితేనే భలే గ్లో వస్తుంది. అదే మన మొహాల మీద వాడితే లిక్విడ్ యాడ్ చేశా, కొంచెం సాల్ట్ యాడ్ చేశా. వీటన్నిటిలో కల్లా సాల్ట్ బెటర్ నాకు, మిగతావన్నీ కెమిస్ట్రీ ల్యాబ్. కాదమ్మా నాకు ఇచ్చావు, మరి నువ్వెందుకు రాసుకోలేదు? సైంటిస్టులు ఎప్పుడు వాళ్ళ మీద ఉపయోగించుకోరు నాన్న, వాళ్ళ కింద వాళ్ళ మీద ఉపయోగిస్తారు. వాళ్ళు ఎర్రోళ్ళు అయిపోయిన తర్వాత, సంవత్సరం అయిపోయిన తర్వాత, ఇంకో మొహం తయారైన తర్వాత నువ్వెంత ఇంప్రొడ్యూస్ చేసిన వాడు వద్దాసిని వాడన్నా వద్దు వద్దాసిని వద్దు వద్దు. నువ్వు నన్ను జడగొట్టిన చాలే. సన్లైట్ లో మెరుస్తారు అనుకుంటే కకృతి పట్ట. ఇది నా మొహాన్ని తపేళానుకుంది. ఎంతసేపు వేసుకుంటారు నాన్న? అది ఇచ్చిందని చెప్పి కెమికల్స్ ఉన్నాయి నాన్న దాని మీద. యూ సన్ ఆఫ్ మై సన్, నా తెలియదా వెంటనే క్లీన్ చేయాలని చెప్పి. ఏమేమి ఉన్నాయా అని చూస్తే పర్మనెంట్ పెయింట్ కూడా ఉంది ఇందులో. ఎంత చదివినా పోవట్లా. కూతురో అన్నారు, బాగా కనబడేలా వేసింది పెయింట్. ఇలాంటి మాటలు చెప్పకుండా ఈ ఫేస్ మీద రంగు పోవాలంటే ఏం చేయాలి చెప్పవా? తోముకోండి అని చెప్పి బాగా తోమండి, పడేసి రుబ్బి పడేయండి. అలా మీ కూతురు మీకు రంగు పడేలా చేసింది. చాలా గర్వపడాల్సిన విషయం ఇది. 1 2 3 4 5 మొహం గుర్తుపట్టలేనేమో. హాసిని, ఒక హెన్ను రోజుకు ఒక గుడ్డు పెడుతుంది. ఓకే, అలా 10 హెన్స్ 10 రోజులు ఎన్ని గుడ్లు పెడతాయి? 30 ఎలా హాసిని? 100 కదా హాసిని. ఎన్ని హెన్స్ ఉన్నాయన్నారు? 10 హెన్స్ 10 కోడీస్. 10లో 4 మగాళ్ళు. అబ్బాయిలు బేబీస్ పెడితే బాగోదుగా. నేను నీకు చెప్పలేదు కదా హాసిని మగ ఆడా అని. మీరు ఇది కూడా చెప్పలేదు, దాంట్లో మగాళ్ళు ఆడపిల్లలు అని చెప్పి ఉండరని. చిన్న లాజిక్ ఎలా మిస్ అయ్యారు నాన్నగారు? నాదే తప్పు. తెలివితో మా నాన్నని గిరగిర గింగరాగరా. వెళ్ళు, స్విచ్ బోర్డ్ మీద వచ్చేయి.